దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,000కు చేరువ కావడంతో ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బాధితులు పెరుగుతున్నారు. మే 26న దేశవ్యాప్తంగా 1010 యాక్టివ్ కేసులు నమోదు కాగా మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కి చేరింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నర్సు వలివేటి శుభావతి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా అందజేసే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును శుభావతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. గాజాలో మానవతా సంక్షోభాన్ని టెల్ అవీవ్ నివారించకపోతే ఇజ్రాయెల్ పై ఆంక్షలు విధించే అవకాశం ఉందని పరిశీలిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పేర్కొన్నారు. గాజాలో ఆకలి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ అంతర్జాతీయ సమాజం స్పందించాల్సి ఉందని అన్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో నేడు హోరాహోరీగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై 20 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ కీలక పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది.